లీలా వైభవం 24వ అధ్యాయం. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః. వల్లభేశ శర్మను పునర్జీవితుని చేయుట. శ్రీపాద స్వామి వారి మహిమలకు అనుగ్రహములకు అంతులేదు. ఆకాశంలోని నక్షత్రములనైనా లెక్కించవచ్చునేమో గాని శ్రీ స్వామి వారి మహిమలను లెక్కింపనెవ్వరి తరము. శ్రీ విఠల్ బాబా గారు తెలుపుచుండగా, ఈ అద్భుతములు కొన్ని మనకు తెలియవచ్చినవి, ఇంకను ఎన్నో లీలలు తెలియబడవలసి ఉన్నవి. మహాత్ముల లీలల ద్వారా మనము వారి సన్నిధిని అనుభవించదము. తద్వారా పాప నిర్మూలనము జరుగును. ఇదే లక్ష్యంతో శ్రీ గురుదేవులైన శ్రీ బాబా గారి సన్నిధికి చేరి ఇట్లు ప్రార్థించితిని. స్వామి, తమరు దయతో వినిపించుచున్న అనేక లీలలు విని ఎంతో మానసిక సంతృప్తి కలిగినది. వారు అంతర్ధానమైన తదుపరి వారు చూపిన లీలలు కూడా మాకు తెలిపి మమ్ము ధన్యుల చేయండి అని వేడుకొనగా, శ్రీ బాబా గారు, అమ్మా, ఆ స్వామి ఆజ్ఞాపించిన విధముగా నడుచుకొనుచుండుటయే మన విధి. వారు చూపిన లీలలు దర్శించి చెప్పదను. మీకు ఏమి తెలుపమని ఆయన ఆదేశం వచ్చును, అది ఏ లభించును అని వచించిరి. శ్రీపాద స్వామి వారిని ప్రార్థిస్తూ చేతులు జోడించి, దత్తస్వరూప, సకల ధర్మావతార, దీనబంధు, దయాసింధు, ఆశ్రిత రక్షక, పాహి పాహి అని ఒక అద్భుతమైన దర్శనమైనది. ఏమి ఆ స్వామి కరుణ అంటూ ప్రారంభించి వల్లభేశుడను బ్రాహ్మణుడు కురోపురం చేరిన విధానము మరియు 4,000 మందికి సమారాధన చేసిన విధానమునిట్లు వర్ణింపసాగిరి. వల్లభ శర్మ తన వివాహానంతరము ధర్మపత్నితో పాటు జీవనోపాధికై బయలుదేరి వెళ్ళినాడు. శ్రీపాదుల వారి అనుగ్రహంతో పసుపు వ్యాపారం ప్రారంభించినాడు. శ్రీస్వామి అనుగ్రహ విశేషము వలన అతని వ్యాపారం దినదిన ప్రవర్ధమానం గాజొచ్చినది. అంచెలెంచెలుగా అతను వ్యాపార వృద్ధి ద్వారా సంపన్నుడైనాడు. తన బీదరికపు ఛాయల నుండి క్రమక్రమంగా బయటపడినాడు. వల్లభేశుడు అంతటి వ్యాపార వ్యవహారముల ఒత్తిడిలో ఉన్నప్పటికీ శ్రీ స్వామి వారి దివ్య నామమును ఎల్లవేళలా ఉచ్చరిస్తూ ఉండేవాడు. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనే నామమును సదా జపము మననమును చేసుకునేవాడు. ఎటువంటి వ్యాపార కార్యకలాపములందు మునిగి ఉన్నను, ఏ ఊరు వెళ్ళినను నామస్మరణ తనలో తాను గొణుగుచున్నట్లు గాని మానసికంగా గాని చేస్తుండటం మాత్రం అలవాటైపోయింది అతనికి. ఈ విధమైన నామస్మరణతో అతను శ్రీపాద శ్రీవల్లభ స్వామి అనన్య భక్తుడిగా మారిపోయాడు. సద్గురువు అనుగ్రహం వలన లభించనిదేముంటుంది అనగా లక్ష్మి అనుగ్రహ సిద్ధిరస్తు అనే ఆశీర్వాదం అక్షర సత్యమైంది. వల్లభేశుడు తన వ్యాపార కార్యక్రమములలో మరియు ధన సంపాదన వ్యవహారముల యందు తలములకలుగా మునిగియుండుట చేత కురోపుర ప్రయాణం పలుమార్లు వాయిదా వేసినాడు. ఒక రోజున ఏమైనా సరే తనకు సమర్థ సద్గురు శ్రీపాదుల వారి అనుగ్రహం వలన ఇంతటి స్థితి కలిగినది, ఇక తన వాగ్దానం పూర్తి చేయు సమయం ఇదేనని తలచి కురోపురమునకు బయలుదేరినాడు. అటుల బయలుదేరుటకు ముందు తనలో తాను ఈ విధంగా చర్చించుకోసాగాడు. శ్రీపాద స్వామిని ఆశ్రయించు సమయమున తను కడు బీదవాడే. అప్పటికి కాలమాన పరిస్థితుల దృష్ట్యా 1000 మంది బ్రాహ్మణులకు అన్నదానం చేయుట ఎనున్నది తలకు మించిన పనే. కానీ ప్రస్తుత పరిస్థితులను బేరీజు వేసిన తాను 4,000 మందికి సునాయాసంగా అన్నదానం చేయగలడు. శ్రీ స్వామి వారి దయ వలన అంతటి సంపన్నుడైనాడు. అందువలన తాను 4,000 మందికి అన్నదానం చేయదలిచి అందుకు కావలసిన ధనమును తీసుకుని కురుంగడ్డకు కాలినడకన ప్రయాణం. మార్గమధ్యంలో ఎవరో 4 ఆగంతుకులు పరిచయమై వారు తాము కూడా దత్తభక్తులమని తామును కురోపురంకే ప్రయాణమవుచున్నామని తెలిపి వల్లభేశునితో కూడా ప్రయాణమైరి. వల్లభేశుడు వారి మాటలు నిజమని నమ్మి తాను శ్రీ స్వామిని ఆశ్రయించి పొందిన లాభమును తన జీవితాశయమును వారితో చెప్పుచూ దారిలో నడిచెను. వల్లభేశుని వద్ద గల ధన విషయమును పసిగట్టి తెలివిగా అతనితో సఖ్యము చేసి తోటి ప్రయాణికుల వలె నటించి అతనిని వంచిరి. వారంతా కలిసి ప్రయాణం చేయుచు కురుంగడ్డకు 6 క్రోసుల దూరమునకు చేరగా రాత్రి అయినది. ఆ రాత్రి ఒక అడవి ప్రాంతంన విశ్రాంతి తీసుకునిరి. ప్రయాణ బడలిక చేత వల్లభేశుడు ఆదమరిచి నిద్రపోయాడు. కుట్ర కుతంత్రములతో అతనిని చేరిన తోటి వారికి మాత్రం నిద్ర ఎక్కడిది? వారంతా ఇటువంటి అవకాశము కొరకు ఎదురుచూచుచున్నారు. తక్షణమే వారంతా ఏకమై వల్లభేశుడి శిరస్సు ఖండించారు. నిరంతర శ్రీపాద నామస్మరణం చేయు వల్లభేశుడు ఆ మరణ సమయంలో తనకు తెలియకుండానే శ్రీపాద శ్రీవల్లభ అని గొంతెత్తి అరిచినాడు. వెంటనే ప్రహ్లాదుని కాపాడుటకు ఆవిర్భవించిన నరసింహుని వలె గజరక్షణముకు చేయు శ్రీహరి వలె అచట త్రిశూలధారి అయిన శ్రీపాదుల వారు ప్రత్యక్షమైనారు. 4గురిలో 3గురిని శ్రీపాద స్వామి తమ త్రిశూలంతో సంహరించినారు. 4వ వ్యక్తిని సంహరించులోగా అతను శ్రీ స్వామివారి పాదములపై పడి ఇలా ప్రార్థించారు. స్వామి,
నేను వీరితో చేరిన మాట వాస్తవమే, కానీ స్వతహాగా నేను చెడ్డవర్తనము కలిగిన వాడిని కాను. మీరు సర్వము తెలిసిన వారు, అందువలన దయ ఉంచి రక్షించవలసినదేని ప్రార్థించినాడు. సర్వహృదయాంతరవర్తి అయిన శ్రీ స్వామి అతనిని మన్నించి అతని చేతికి కొద్దిగా భస్మమునిచ్చి తలను మొండమునకు అతికించమని, ఆ భస్మమును వల్లభేషుని నుదుటికి పెట్టి శరీరంపై చల్లమని చెప్పి ఆయన తమ అమృత దృష్టిని ఒక్కసారి వల్లభేషునిపై సారించినారు. వల్లభేషుని ప్రాణవాయువులు తిరిగి అతని శరీరం ముందు ప్రవేశించిన వెంటనే శ్రీ స్వామి అంతర్ధానమయ్యారు. వెంటనే మెలకువ వచ్చి వల్లభేషుడు లేచి చుట్టూ కలియ చూసి ముగ్గురు మరణించి ఉండుటని చూచి భయపడి ఏమి జరిగినది అచట ఉన్న తన తోటి ప్రయాణికుడిని ప్రశ్నించాడు. వల్లభేషుని ప్రశ్న వినిన అతను ఒక్కసారి శ్రీ స్వామి ప్రత్యక్షమైన ప్రదేశాన్ని చూడగా అచ్చట శ్రీ స్వామి వారు అంతర్ధానమైనారు. మిత్రమా, ఇప్పుడు ఒక అద్భుతం జరిగింది. మనతో వచ్చిన వారు నిజానికి ప్రయాణికులు కారు, వారు దారి దొంగలు. నిన్ను సంహరించి వారు పారిపోయే ప్రయత్నంలో ఉండగా పరమశివుని వలె త్రిశూలధారి అయిన ఒక యతి ప్రత్యక్షమై వారిని సంహరించి నా చేతికి విభూతినిచ్చి నీ తలను మొండెమును అతికించమని, ఆపై ఈ విభూతిని అందుంచమని చెప్పి నిన్ను జీవించునట్లు చేసి అదృశ్యులయ్యారు అని తను చూచిన శ్రీ స్వామివారి రూపాన్ని మననం చేసుకుంటూ తనను తాను మర్చిపోసాగాడు. వల్లభేషుడు తనను కాపాడింది సాక్షాత్ శ్రీపాద స్వామియేనని తలచి తనకు స్వామి దర్శన భాగ్యం కలగలేదని చింతిస్తూ ఈ విధంగా అనుకోసాగాడు. తన వివాహ సమయమందు శ్రీపాదుల వారు తన భార్యకు నీ మాంగళ్యమునకు సదా రక్ష అన్న వారి ఆశీర్వాదంను నిలబెట్టుకున్నారు. గ్రహదోష ఫల కర్మను అనుభవింపచేసి గురుభక్తులకు గ్రహపీడ ఉండదని నిరూపించుటకు గాను నన్ను పునర్జీవితుణ్ణి చేశారు. ఆహా, సద్గురువుల కృప అపారము కదా! ఏమి నా పుణ్యఫలము! దత్తస్వరూపులైన శ్రీపాదుల వారు నన్ను పరిపూర్ణంగా అనుగ్రహించినారు. శ్రీచరుణుల వారి ఆశీర్వాద ఫలంగా అనఘాలక్ష్మి అనుగ్రహం వలన నేను సంపన్నుడనైనాను. అర్ధాయుష్కుడనైనా నన్ను కాపాడి పూర్ణాయుష్కుడిగా చేసినారు అని ఎన్నో విధములుగా తలచి శ్రీ స్వామి వారిని పరిపరి విధములుగా స్తోత్రములు చేసి కురోపురంకు ప్రయాణమైనాడు. తనతో పాటు తోటి యాత్రికుడు కూడా బయలుదేరినాడు. ఇరువురు కురోపురం చేరుకున్నారు. శ్రీపాద శ్రీవల్లభుల అంతర్ధాన విషయం విని తనంత అదృష్టవంతుడో అని తలచి శ్రీ స్వామివారు అంతర్ధానమైన పిదుపను ఆయన ప్రత్యక్షమై తనను కాపాడినారని తెలుసుకుని మరింత భక్తితో కృష్ణానది స్నానమాచరించి పంచదేవ పహాడ్ గ్రామ పెద్దలైన శ్రీ రామాచారి వారిని కలిసి తన వాగ్దానం ప్రకారం 1000 మందికి కాక 4000 మందికి సమారాధన జరిపించినాడు. వల్లభేషుని రక్షించిన లీలను వినిన పసుపల పంచదేవ పహాడ్ గ్రామస్తులు ఆశ్చర్యపోయి శ్రీ స్వామివారు అంతర్ధాన సమయమందు వక్కాణించిన విధంగా ఎవరైనను ఆర్తితో తలచిన తక్షణమే ప్రత్యక్షమై కాపాడదను అనే శ్రీపాదస్వామి వాగ్దానం ఎంత సత్యమో అని వేణోళ్ళ శ్లాఘించినారు. అంతేకాక రజకునకు రాజ్య సంపదలనిచ్చుటయే కాక ఉత్తర జన్మలో తమ దర్శనం శ్రీ నరసింహ సరస్వతి స్వామి రూపంగా ఇచ్చిదమని వాగ్దానము చేసినట్లును అంబికామాత గర్భమందు జన్మించగరనియున్ను వల్లభేషునకు వారు చెప్పు మహిమలను బట్టి తెలిసినది. వల్లభేషుడు శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి మహిమలను విని తనకు కూడా ఉత్తర జన్మమందు శ్రీ నరసింహ సరస్వతి స్వామివారి దర్శనం సేవ లభించాలని అక్కడే ప్రార్థన చేసి తిరిగిపోయినాడు. ఆయనే మరుజన్మలో భాస్కర శర్మయ్య అనే పేర శ్రీగురుని సన్నిధికి చేరి అనేక మంది చేత నిందలు అవమానములు భరించెను. సద్గురు కృపాకటాక్షం వలన ముగ్గురికి సరిపడు వంటకంతో 4000 మందికి సమారాధనం చేసి ధరించెను. శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు నిత్య సత్య స్వరూపులనుటకు ఇది నిదర్శనమే. శ్రీపాద స్వామి అపూర్వ లీలలు ఇప్పటికీ ఎంతో మంది జనులకు అనుభవపూర్వకంగా జరుగుచున్నవి. ఈ దర్బారు ప్రదేశం నందు శ్రీ స్వామివారి వాగ్దాన ప్రకారం అనేకమైన లీలలు, దుష్కర్మ నివారణ, వారి వారి మనోరథములు తీరుట ఇత్యాదివిగా నేటికినే జరుగుచున్నవి. అర్హులైన భక్తులకు శ్రీ స్వామి వారి దర్శన భాగ్యము కూడా కలుగుచున్నది. వారి ఆదేశ ప్రకారం ఈ రోజున శ్రీపాద శ్రీవల్లభాపురం అనుక్షేత్రంగా ప్రాచుర్యము పొంది దత్తభక్తుల కోరికలను తీర్చుచున్నది. వల్లభేషుని రక్షించిన ప్రదేశము అటవీ ప్రాంతమున గల కొండగుట్ట. శ్రీపాదుల వారు ఆ కొండపైన వధించబడిన వల్లభేషుని రక్షించుటకు గాను అచట ప్రత్యక్షమై అతనిని కాపాడిన పిదప కొండ కింద గల గుహ యందు ప్రవేశించి అదృశ్యులైరి. ఆ గుహలో రాతిపై
వారి ఆకారం ఏర్పడింది. అది ఒక దత్తక్షేత్రంగా పేరొందింది. తదుపరి దానికి దగ్గరలో మంథనగోడ అనే గ్రామం ఏర్పడినది. ప్రస్తుతము ఇది కూడా ఒక దత్తక్షేత్రమే అని బాబావారు వివరించినారు. తర్వాత శ్రీ బాబావారు ఇలా చెప్పారు: సాధకులారా, సాధకునికి ఏ సమయంలోనైనా సాధనలో విఘాతాలు కలగవచ్చును. అసలు విఘ్నాలంటే ఏమిటో, అవి ఎందుకు కలుగుతాయో కూడా సాధకుడు అవశ్యం తెలుసుకోవాలి. విఘ్నములు ఎవరో కలిగించేవి కాదు. సాధకుడైన వాడు తనలోని అవగుణములను తొలగించుకుంటే విఘ్నములు నివారించబడతాయి. కానీ అవగుణములు తనలో ఉన్నాయని తెలిస్తేనే కదా వాటిని తొలగించుకునే ప్రయత్నం చేయగలిగేది. మానవుడై పుట్టిన ముముక్షత్వం కావాలనుకొని నిశ్చయించుకొని ప్రయత్నించే వానికి సద్గురు సమాగమం, సేవ తప్పనిసరిగా కావాలి. గురు సేవ చేస్తూ ఉండే సమయంలో అగ్ని సాన్నిధ్యం చేత సువర్ణం మెరుగుపెట్టుబడినట్లు సాధకుడు క్రమంగా తనలోని అవగుణాలను తొలగించుకోవాలి, నిర్మలుడు కావాలి. అటువంటి అవగుణాలు 1,00,000 పేర్కొన్నారు మన పూర్వ ఋషులు. వాటిలో ముఖ్యంగా కొన్నింటిని చెప్తాను. అనవసర ప్రసంగములు చేయుట, ఏ వార్తనైనా విన్నప్పుడు స్థిరత్వం లేకుండా దిగ్భ్రాంతి చూపటం, ఊరికేనే ఉలిక్కిపడటం, ఇతరులలోని లోపాలను వెతికి బహిర్గతం చేయుట, తన లోపాలను తెలియకపోవుట, ఏదైనా వార్త వినగానే మూర్ఛనొందుట, ఇతరులను అనుకరణ చేసి వెక్కిరించుట, అపహాస్యం చేయాలని భావించుట, చౌకబారు విమర్శలు చేయుట, పరుష వాక్యాలు మాట్లాడుట, వ్యంగ్య ధోరణిలో సంభాషణ, ఏ సంకల్పమైనా దృఢంగా చేయకుండుట, అనుమానించుట, తలిచిన కార్యం నెరవేరుతుందో లేదోనని సందేహించుట, ఇటువంటివన్నీ సాధకునిలో ఉండకూడని గుణములు. కానీ వీటిని తనలో ఉండకూడని గుణాలుగా గుర్తించలేడు. ఇవి అవలక్షణాలుగా తాను భావించడు. ఇది గురువుల చేత విశదీకరించబడినప్పుడు మంచి సాధకుడైతే తనలో తాను విచారించుకొని ఇటువంటి అవలక్షణాలను విడిచిపెట్టేందుకు ప్రయత్నం చేస్తాడు. ఈ విషయం తెలియనప్పుడు అజ్ఞానం చేత తెలియలేదని, తెలిసిన తర్వాత తనకి జ్ఞానం కలిగిందని చెప్తాడు. ఆ జ్ఞాన స్వరూపమే మహాగణపతి. జ్ఞాన ప్రకాశంలో అజ్ఞానం లయం అవుతుంది. సూర్యోదయంతో చీకటి తొలుగుతుందంటారు. అది తొలిగేటందుకు వేరుగా స్థలం ఎక్కడుంది? వెలుగులోనే లయమైపోతుంది. అదే విధంగానే జ్ఞానంలో అజ్ఞానం లయమవుతుంది. ఈ విషయాలు తెలుసుకున్న సాధకుడు ఆచరణలో పెట్టడానికి సిద్ధమైతే విఘ్నాలు తొలుగుతాయి. మనసు ఎక్కడ ఉంటే శరీరం అక్కడ ఉన్నట్లే. కాబట్టి మనసులోని అజ్ఞానం తొలగి జ్ఞానవంతుడైతే శరీరం కూడా జ్ఞానవంతం కాగలదు. ఈ ప్రక్రియ గురువనుగ్రహంతోనే జరగాలి. ఆ గురు స్వరూపుడే గణేశుడు. గుకారాంధకారస్య రుకారస్థ నిరోధకాత్ అంధకార నిరోధత్వాత్ గురు రీత్య భిధీయతే తత్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదీక్ష్యంతి తే జ్ఞానం జ్ఞాని నస్తత్వ దర్శినః. గీతాచార్యుని బోధలో కూడా తత్వదర్శి అయిన సద్గురుని వరించి సేవించి జ్ఞానబోధను పొంది అజ్ఞానాన్ని దూరం చేసుకో అర్జునా అని చెప్పబడినది. గురూపదేశం తీసుకోవాలి అనగా ఉపన్యాసం వినాలి, ఉపవాసం చేయాలి. ఉప అనే పదానికి అనేక అర్థాలున్నాయి. కొన్ని మరి ఒక సమీప, తోడు, సహాయం, విభాగం, మరికొన్ని మరల అని నానార్థాలు కలవు. న్యాసమనగా వదులుట, విడుదల చేయుట, వెలువరించుట అని అర్థాలు వర్తించుతాయి. ఉపన్యాసం ద్వారా కొన్ని విషయములు సద్గురువు వెలువరించును. మనసు పెట్టి వినువాడు వానిని స్వీకరించినచో విన్నటువంటి వానిలో అతనికి కొన్ని మనసుకు అవి ఏ ఉపదేశములుగా నెంచి ఆచరణలో పెట్టినచో తప్పక తానున్న స్థితి నుండి ఉన్నతమైన స్థితి కలుగును. ఉపదేశము అనగా మరి ఒక ప్రదేశము. ఈ విధంగా సాధకుని స్థితి ఉత్తమ స్థాయిలో జరుగును. అందుచేత శ్రవణము ముఖ్య సాధనము. విన్న దానిని మననము చేయుచు ఆచరణము చేసినచో సద్విషయము చెప్పిన గురువు నిరంతరం మననములో ఉన్నందున ఆయన సన్నిధిని మనసులోనే అనుభవంనకు వచ్చును. దీని పేరే ఉపవాసము అని తెలుసుకోండి. అనగా సమీపమందు నివాసము అని బోధించినారు. అంబిక పునర్జన్మ. జీవితాంతము అంబికామాత ప్రదోష కాలంలో శివపూజ చేస్తూనే ఉంది. ఆమె ఈ జీవితంలో సాధించాలనుకున్నది భగవంతుని దయచేత తనకు దీర్ఘాయుష్మంతుడైన కొడుకు కావాలనుకున్నది. అట్లే కుమారుడు కలిగినాడు. రెండవది, ఓర్పుతో భగవంతుని మీద భారం వేసి జీవితంలో ఎదురైన కష్టాలను అనుభవించింది. తన నిరంతర భగవన్నామస్మరణతో భగవత్కృపతో సద్గురు దర్శనం పొందింది. తద్వారా తన పుత్రుని విద్యావంతునిగా చూడగలిగింది. వివాహితునిగా చేసి వంశాభివృద్ధిని చూసింది. కొందరు తమ కష్టాలను సద్గురువుల సమక్షంలో చెప్పుకోవడానికి కూడా సంకోచిస్తారు.
అలా కాకుండా అంబికామాత తనకొచ్చిన ఇక్కట్లను శ్రీపాద స్వామి వారికి ఏకరువు పెట్టి నివారణ చేయమని ప్రార్థించినది. ఆయన మనసు కరిగే విధంగా, ఆయన కరుణామయ హృదయం ద్రవించేలాగా వేడుకున్నది. కావుననే శ్రీపాద స్వామి వారు ఆమెకు 2 వరాలు ఇచ్చారు. ఈ జన్మలో కొడుకు విద్వాంసుడయ్యేటట్లుగాను, వచ్చే జన్మలో తన వంటి మహాజ్ఞాని పుత్రుడుగా పుట్టేటట్లుగాను వరాలను ఇచ్చారు. శ్రీ స్వామి వంటి మహాపురుషులకు జన్మనివ్వటం అంటే ఎంత పుణ్యం సంపాదించాలో, ఎంత శ్రద్ధతో భగవదారాధన చేయాలో దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అందువలననే చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అనే నానుడి ఏర్పడినది. ఆమె చివరి రోజు అనగా ప్రాణాలు పోయే రోజు కూడా ప్రదోష సమయంలో శివపూజ చేసింది. గురు వాక్యాన్ని తూచా తప్పక ఆచరించినందుకు సద్గురుడు సంప్రీతుడైనాడు. చివరి గడియలో శ్రీపాద శ్రీవల్లభ అంటూ ప్రాణాలు వదిలింది. మరుసటి జన్మలో మహారాష్ట్రలోని కరంజా నగరంలో ఒక సద్బ్రాహ్మణ వంశంలో పుట్టింది. మాధవ శర్మయ్యను సదాచార సంపన్నుని భర్తగా పొందినది. శ్రీ నరసింహ సరస్వతి స్వామికి తల్లి అయినది. జన్మాంతంలో ముక్తి పొందినది. శ్రీపాద స్వామి వారు నిత్య సత్య స్వరూపుడని శ్రీ గురు చరిత్ర ద్వారా వెల్లడి అగుచునే ఉన్నది. రజక సేవకుడు మరుజన్మలో యవన రాజై శ్రీగురుని దర్శించి ఆయనే శ్రీపాద శ్రీవల్లభుడని అందరికీ తెలిపినాడు. అప్పటి వరకు శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారి పూర్వజన్మ వృత్తాంతం ఎవరికీ తెలియదు. శ్రీగురుడు శ్రీశైలంలో పాతాళ గంగలో పుష్పాసనంపై కదలీవనానికి వెళ్ళిన తర్వాత అక్కడకు చేరిన యవనరాజు సాయందేవుడు, నంది శర్మ, నరహరి శర్మ, సిద్ధ సరస్వతి మరియు శ్రీగురునిచే ఆజ్ఞను పొంది తీర్థాటనము చేసి తిరిగి వచ్చిన సాధక భక్త బృందను కలుపుకొని అందరూ శ్రీక్షేత్ర కురోపురం చేరి శ్రీపాద శ్రీవల్లభుని తపోస్థానమును గుర్తించినారు. యవనరాజు సహాయంతో మందిరం నిర్మించి కొందరు సాధన చేస్తూ శ్రీ స్వామివారిని ధ్యానిస్తూ సేవిస్తూ అక్కడనే ఉండిపోగా కొందరు తిరిగిపోయినారు. అప్పటికి శ్రీ స్వామివారు అదృశ్యమై 1 శతాబ్దం గడిచిపోయి వారి లీలలన్నీ మరుగున పడినాయి. యవనరాజు ద్వారా బహిర్గతమైన అద్భుత లీలలు కొన్ని మాత్రం తెలుసుకొని కన్నడ భాషలో సాయందేవుడు శ్రీగురు చరిత్రను ఏర్చి కూర్చి భక్తలోకానికి అందించాడు. ఆ సాయందేవుడే శ్రీపాద శ్రీవల్లభుని భక్తితో కొలిచిన గోకర్ణవాసి గోవిందభట్టు. అదే గురు చరిత్రను సాయందేవుని మునిమనువడైన గంగాధర సరస్వతికి సిద్ధ సరస్వతి అనే శ్రీగురుని శిష్యుడు వినిపిస్తారు. దానినే ఆయన సిద్ధ నామధారక సంవాద రూపంగా మరాఠీలో లిఖించినాడు. తదుపరి శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు శ్రీ దత్తుని ఆజ్ఞ మేరకు సంస్కృతంలో శ్రీ గురు చరిత్రను దర్శించి విపులంగా వ్రాయటం జరిగింది. ఇటీవలి కాలంలో అది అన్ని భాషలలో వెలువడింది. తర్వాతనే వారు శ్రీక్షేత్ర కురోపుర దర్శనం ఎందరో మహాత్ములు చేసుకుంటున్నారని తెలిసి వారు కూడా వచ్చి దర్శించినట్లు వారి చరిత్ర ద్వారా తెలియవస్తున్నది. శ్రీపాదుల వారిని సేవించిన శంకరభట్టు రచించిన శ్రీపాద లీలలు గంధర్వులు కొనిపోయినారు. అందులోని కొన్ని అంశాలు అందినంత వరకు మల్లాది గోవింద దీక్షితులు ప్రచురించారు. ఇప్పుడు మనకు శ్రీ విఠల్ బాబా గారు తాము దర్శించగా తెలిసినంత వరకు ఈ విధముగా నన్నొక ఉపకరణంగా చేసుకుని లోకంలో ప్రకాశింపచేశారు. బాబా గారి నిర్హేతుక జాయమాన కటాక్ష వీక్షణాలకు పాత్రమైన నా జన్మ ధన్యమైనదని సంభావిస్తూ గురుదేవులు శ్రీ విఠల్ బాబా వారి అరుణారుణ చరణ కమలాలకు హృదయపూర్వక సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తున్నాను. జన్మజన్మాంతరములలో గురు సన్నిధి సద్గురు సన్నిధి లభించుట, వారిని ఆశ్రయించి సేవించుట జన్మజన్మాంతర పుణ్యఫలమని పెద్దలు చెప్పుచుంటారు. మనం వింటాము. కానీ దానిని పొందాలంటే దృఢమైన సంకల్పం కలగాలి, ఆశ్రయించాలి, నిలబడాలి. దీనికై పూర్వజన్మ పుణ్యం కావాలి. ఇంతవరకు బాగానే ఉంది. వచ్చే జన్మకు ఈ జన్మలో చేసిన దాని ఫలం ఉంటుందని కూడా నమ్మకం చాలా అవసరం. ఈ విషయం శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవం ద్వారా కొంత అవగాహన అవుచున్నది. గోకర్ణంలో శ్రీపాద శ్రీవల్లభులను సేవించిన గోవిందభట్టు శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారి సన్నిధిలో సాయందేవుడుగా, తర్వాత శ్రీ సాయిబాబా వారి సన్నిధిలో అన్నా సాహెబ్ దబోల్కర్ అనగా హేమాది పంతుగా జన్మించి సద్గురు చరిత్ర రచించి ధరించారు. అంబికామాత మరుజన్మలోనే శ్రీగురునికి తల్లి అయినది. ఆయన అనుగ్రహంతో కాశీలో ముక్తి పొందింది. ఆంజనేయ శర్మ శ్రీగురుని సన్నిధికి చేరిన నంది శర్మగా జన్మించాడు. గురు సన్నిధిలో కవీశ్వరుడని బిరుదు పొందాడు. స్వామి సమర్థులు అక్కలికోట చేరగా పాండురంగ పౌరాణిక స్వామి సన్నిధిలో సేవించాడు. స్వామివారి లీలలు గానం చేశాడు. రజకుడు శ్రీగురుని సన్నిధికి యవనరాజుగా చేరి
పూర్వజన్మ జ్ఞానం పొందాడు. శ్రీపాదుల వారి లీలలన్నీ అందరికీ తెలియచెప్పాడు. వారి అంతర్ధానం తర్వాత శ్రీశైలం నుండి కురవపురం చేరి అచ్చట శ్రీపాదులకు మందిర నిర్మాణం చేయించి తాను ఆ క్షేత్రంలోనే నివసిస్తూ గడిపాడు. శ్రీ సాయిబాబా సన్నిధిలో మహల్సాపతిగా నిలబడ్డాడు. 72 గంటల బాబా సమాధి సమయంలో ధైర్యంగా ఆయన శరీరాన్ని కాపాడి ఉండకపోతే తర్వాత శ్రీ బాబా లీలలు మనకు లభించేవే కాదు. కాబట్టి అంతటి ధైర్య సాహసాలు ఒక్క జన్మతో పొందేవి కావని తెలుస్తున్నది. బ్రహ్మచారి నిర్మలానంద శ్రీశైలంలో శ్రీపాద స్వామి వారి సన్నిధిలో వర్తించి శ్రీగురుని సన్నిధికి త్రివిక్రమానంద భారతిగా చేరినాడు. శ్రీ స్వామి సమర్థుల సన్నిధిలో వామన్ బువాగా చేరి ఆయన లీలలను మరాఠీలో గ్రంథస్థం చేశాడు. వాసుదేవరావు శ్రీపాదులను ఉపాసించి శ్రీగురు సన్నిధిని మరుజన్మలో నరకేసరి అనగా కల్లేశ్వర భక్తుడిగా పొందాడు. శ్రీ సాయినాథుని సన్నిధికి మాధవరావు దేశపాండే అనగా శ్యామగా చేరి కొలిచాడు. విశేషం ఏమిటంటే ప్రతి జన్మలోనూ మొదట వ్యతిరేకించుట తర్వాత భక్తుడగుట కనబడుచున్నది. తద్వారా ఎవరైనా గురువులను వ్యతిరేకించినా మనం వారి ఎడ అన్య భావన చేయరాదని మనకు అర్థమవుచున్నది. వల్లభేషుడు భక్తితో నిరంతర శ్రీపాద నామస్మరణం చేసి స్వామి కృపను పొంది చచ్చి బ్రతికాడు. శ్రీ గురుని సన్నిధిలో అవమాన పరంపరలను ఓర్చుకున్న భాస్కర శర్మగా చేరి స్వామి అనుగ్రహాన్ని చూరగొన్నాడు. శ్రీ సాయిబాబా సన్నిధికి కాకాక్ దీక్షిత్గా చేరి ఆ బాబా సేవలోనే తన కాలాన్ని గడిపి బాబాలోనే ఐక్యమైనాడు. సింగన్న దొర శ్రీపాదులను శ్రీశైలంలో కొల్చి వరం పొందాడు. మరుజన్మలో దళితుడుగా శ్రీగురుని చేరాడు. తనను బ్రాహ్మణులలో కల్పమని పేచి పెట్టుకున్నాడు. శ్రీగురుని దగ్గర వరం పొందాడు. తర్వాతి జన్మలలో పరిశుద్ధుడై గురుసన్నిధికి చేరగలడని. అందుచేతనే శ్రీ సాయిబాబా 3 సార్లు కబురు చేసి పిలిపించుకున్నారు నానాసాహెబ్ చందోర్కర్ను. ఎందుకు రమ్మన్నావని డిప్యూటీ కలెక్టర్ అడగగా శ్రీ బాబా మనిద్దరిది 3 జన్మల బంధము, నిన్ను చూడాలని పిలిపించానంటారు. కానీ ఆయనతో శ్రీ బాబాకి ఏమీ పని లేదు. సాయిబాబా యొక్క రక్షణ ఆయనకు క్షణక్షణం కావలసి ఉన్నదని చివరకు తెలుసుకుంటాడు. శ్రీ బాబా స్మరణతో బాబా సాయుధ్యాన్ని పొందుతాడు. దీనిని బట్టి మనమంతా కూడా ఈ లభించిన మానవ జన్మను ఉద్ధరించుకునే ప్రయత్నం బుద్ధిపూర్వకంగా చేయాలని తెలుస్తున్నది. ఇది శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవము 24వ అధ్యాయం సమాప్తం.